మెక్సికోలో జెన్జీ యువత రోడ్డెక్కింది. నేరాలు, అవినీతి, చట్టరక్షణలో ప్రభుత్వ వైఫల్యపై నిరసన గళం విప్పింది. నానాటికి పెరుగుతున్న నేరాలు, అవినీతికి వ్యతిరేకంగా మెక్సికో సిటీలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రెసిడెంట్ షీన్ బామ్ రాజీనామా చేయాలి అంటూ అధ్యక్ష భవనం నేషనల్ ప్యాలెస్ లోకి దూసుకెళ్లేందుకు యత్నించారు. దాంతో నిరసనకారులు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. దాదాపు 120 మంది గాయపడ్డారు. వారిలో 100 మంది పోలీసులే ఉన్నారు. షీన్ బామ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇతర నగరాల్లో కూడా జరిగిన ప్రదర్శనల్లో ప్రతిపక్ష పార్టీల శ్రేణులు కూడా పాల్గొన్నారు. కాగా షీన్ బామ్ కు జనంలో మంచి ఆదరణ ఉన్నా నేరాలు, అవినీతి వంటి అంశాలు ఆమెకు ప్రతికూలంగా మారాయి. ఇందులో భాగంగా తాజా ఆందోళనలు చోటు చేసుకున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఇక జెన్జీ ఆగ్రహానికి మరో ప్రధాన కారణం కూడా ఉంది. ఈ నెల 1న మెక్సికో పశ్చిమ రాష్ట్రమైన మికోకాన్లోని ఉరుపాన్ నగర మేయర్ కార్లోస్ మంజో దారుణ హత్యకు గురయ్యారు. నేరాలకు వ్యతిరేకంగా పోరాడిన ఈయన మరణం సంచలనంగా మారింది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయనను దుండగులు కాల్చి చంపారు. దీంతో కార్లోస్ మంజో దారుణ హత్య దేశవ్యాప్తంగా యువతలో ఆగ్రహావేశాలను రేపింది.